ప్రియాంక భారీ విజయం. వయనాడు ఎంపీ బైపోల్లో 4,10,931 ఓట్ల మెజారిటీ. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారి గ్రాండ్ విక్టరీ. 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ సాధించిన మెజారిటీ కంటే కూడా ఎక్కువ. రెండో స్థానంలో సిపిఐ, మూడో స్థానంలో బీజేపీ అంటూ పార్లమెంట్లో మీ గొంతుకను వినిపించేందుకు ఎదురు చూస్తున్న నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతతో పొంగిపోయా అంటూ ప్రియాంక గాంధీ మొట్టమొదటిసారి పోటీ చేసినటువంటి ప్రియాంక వాద్రా గాంధీ అని అంటారు, కానీ యాక్చువల్గా రాబర్ట్ వాద్రా వైఫ్ కాబట్టి చాలామంది ప్రియాంక వాద్రా అని పిలుస్తారు. సో తను అచ్చమల నాయనమ్మ లెక్కనే, ఇందిరాగాంధీ లెక్కనే ఉంటుంది అనేది అందరూ మాట్లాడుకునే అంశం. దాంతోపాటు పార్టీ పగ్గాలు కూడా ఆమె చేతిలో పెడితే బాగుంటాయి అని కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. చాలామంది అంటుంటారు కూడా భావి భారత ప్రధాని అవుతుంది అని చెప్పి కూడా కాంగ్రెస్ వర్గాలు మాట్లాడుకుంటాయి. ప్రజలు కాదు నేను చెప్పేది, కాంగ్రెస్ నాయకులు అనుకుంటారు. పార్టీ రాహుల్ గాంధీని నడిపించలేకపోతా ఉన్నాడు. రాహుల్ గాంధీ 2 సార్లు అపజయం పాలయ్యిండు. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితులలో మారిస్తే బాగుంటుంది, అధ్యక్ష పదవి తనకి ఇస్తే బాగుంటుందని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ తను ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా పక్క నుండి అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షర్మిలమ్మ ఎట్లయితే సపోర్ట్ చేసిందో అట్లా సపోర్ట్ చేసింది వాళ్ళ అన్నకి. కానీ ఈసారి 2 స్థానాలలో పోటీ చేసినటువంటి రాహుల్ గాంధీ రాయ్బరేలీ అట్లే వయనాడు ఈ 2 చోట్ల గెలిచిండు. కాబట్టి ఒక చోట వికెట్ అవుతుంది, ఒక చోట రాజీనామా చేయాలి. కాబట్టి చేసినటువంటి ప్లేస్లో తన చెల్లెని ప్రియాంక వాద్రాని నిలబెడితే ఆమె భారీ విజయం సాధించింది. అయితే ఇక్కడ ఫస్ట్ టైం పోటీ చేసినప్పటికీ గ్రాండ్ విక్టరీ. దాంతోపాటు వాళ్ళ అన్న మెజారిటీ సాధించే దానికంటే కూడా మొన్న రిజల్ట్స్లో ఎంతైతే రిజల్ట్ వచ్చిందో మెజారిటీ అంతకంటే కూడా ఎక్కువ రావడం వల్ల అందరూ ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారట. అంత మద్దతు వస్తుందని కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టున్నారు. అయినప్పటికీ కూడా తనకు గ్రాండ్ విక్టరీ వచ్చిందని చెప్తూ ఇక పొంగిపోతా ఉన్నా నాపై ఉంచిన నమ్మకానికి అని అంటా ఉంది. లోక్సభలో మా గొంతు నొక్కేస్తూ ఉన్నారు కదా, సో అందుకే వినిపించడానికే నేను వస్తున్నా అని చెప్పి తను చెప్పింది. సరే ఎట్లా వినిపిస్తుంది, ఏం చేస్తుంది, నిజంగానే మరి వాళ్ళ అన్నకంటే మెరుగ్గా పనిచేస్తుందా, మరి అక్కడి ప్రజలందరికీ కూడా అనుకున్నటువంటి ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుందా లేదా అనేది మనకు అతి త్వరలో తెలిసిపోతుంది. అయితే ఇక్కడ వయనాడు ఎంపీ స్థానానికి నిర్వహించిన బైపోల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ప్రియాంక గాంధీ 4,10,931 ఓట్ల మెజారిటీ గెలుపొందారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో వయనాడు నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ సిపిఐ అభ్యర్థి అన్ని రాజాపై 3,64,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. తాజాగా ప్రియాంక అంతకన్నా ఎక్కువ మెజారిటీ సాధించారంటూ ఇక్కడ వార్త వచ్చింది.